సైంటిస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా ఏఐ న్యూరో చిప్ అయితే ఒక ప్యారలైజ్డ్ పర్సన్ కి అయితే ప్లేస్ చేశారు గైస్. అని చూసుకుంటే ఈ ఏఐ న్యూరో చిప్ వల్ల ఆ ప్యారలైజ్డ్ పర్సన్ ఏంటంటే మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశాన్ని అయితే ఇచ్చింది గైస్. అండ్ క్లియర్ గా అయితే ఏఐ న్యూరో చిప్ గురించి చూసుకుంటే మనకి ఏంటంటే యూసీ డావిస్ హెల్త్ రీసెర్చర్స్ వాళ్ళు ఏంటంటే ఒక బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫిరెన్స్ అయితే డెవలప్ చేశారు గైస్. అని చూసుకుంటే ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫిరెన్స్ వల్ల మనం ఏంటంటే ఎమియోట్రాఫిక్ లేటరల్ సిరోసిస్ ద్వారా మనం అయితే కమ్యూనికేట్ అవ్వచ్చు గైస్. అని చూసుకుంటే ఎమియోట్రాఫిక్ లేటరల్ సిరోసిస్ అంటే ఏం లేదు గైస్, మన బ్రెయిన్ లో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఏంటంటే ఒక మజిల్ కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఏంటంటే ఈ ఎమియోట్రాఫిక్ లేటరల్ సిరోసిస్ ద్వారా మనకి ఏంటంటే ఆ సెల్స్ నుంచి వచ్చే బ్రెయిన్ సిగ్నల్స్ అని ఆగిపోతాయి. సో మనం ఏంటంటే ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫిరెన్స్ అనేది యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఈ ఎమియోట్రాఫిక్ లేటరల్ సిరోసిస్ నుంచి మనం ఏంటంటే బ్రెయిన్ సిగ్నల్స్ అయితే పంపిస్తాం. అండ్ ఆ బ్రెయిన్ సిగ్నల్స్ ఏంటంటే ఈ న్యూరో చిప్ ఏంటంటే దాన్ని ట్రాక్ చేసుకుని మనకి ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా అయితే ఇస్తుంది. అని చూసుకుంటే ఆ టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా వచ్చిన డేటా ఏంటంటే మనకి 97% అయితే యాక్యురసీ అయితే వస్తుంది గైస్. అని చూసుకుంటే మన బ్రెయిన్ లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు గైస్. అండ్ ఆ సెన్సార్స్ ఎందుకంటే మన బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఏంటంటే అవి డీకోడ్ చేసి మనకి ఏంటంటే మీ టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా అయితే ఇస్తున్నాయి. చూసుకుంటే ఈ టెక్స్ట్ టు స్పీచ్ డేటా అయితే చాలా మంది ఏంటంటే టెక్స్ట్ ద్వారా డిస్ప్లే చేసుకున్నారు. అని చూసుకుంటే చాలా మంది ఏంటంటే అవతార్స్ అయితే సెట్ చేసుకున్నారు గైస్. అండ్ ఈ డేటాను అయితే డిస్ప్లే చేస్తాయి. అని చూసుకుంటే ఈ ఫ్యూచర్ వచ్చేసరికి ప్యారలైజ్డ్ పర్సన్ కి అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది గైస్. నేను చూసుకుంటే మనం రియల్ టైమ్ లో చూసిన చాలా మంది ప్యారలైజ్డ్ పీపుల్ ఏంటంటే ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తారు గైస్. ఏంటంటే మన లైఫ్ ఇంతే, ఇంకా మనం ఏం సాధించలేము అని అయితే ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ న్యూరో చిప్ అనేది ఒక చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ న్యూరో చిప్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక హోప్ వస్తుంది గైస్. ఏంటంటే మళ్ళీ మనం ఒక తిరిగి మాట్లాడగలం అనే హోప్ వస్తుంది అండి. వాళ్ళు కూడా ఏమన్నా మనం కూడా ఈ మాట్లాడడం ద్వారా మనం కూడా ఏదైనా సాధించవచ్చు అనే ఒక హోప్ అయితే వస్తుంది గైస్. అని చూసుకుంటే దీని మీద అయితే ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతుంది గైస్. దీన్ని ఇంకా బెటర్ గా అయితే డెవలప్ చేస్తాకి అండ్ బెటర్ ఫ్యూచర్స్ కోసం ఏంటంటే యూసీ డావిస్ హెల్త్ రీసెర్చర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకా వీళ్ళు బెటర్ రిజల్ట్స్ కోసం వీళ్ళు ఏంటంటే ఈ న్యూరో చిప్ అయితే ఇంకా బెటర్ గా అయితే డెవలప్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు గైస్.